హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ చేసే ప్లేయర్స్ని అయితే తెలుసుకుందాం భయ్యా. మరి అంతకన్నా ముందు మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి ఢిల్లీ టీం అయితే 2026 ఐపీఎల్కి అయితే మంచి మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది. మరి ఆ ప్లేయర్స్ ఎవరో, ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్స్ నౌ. మరి ఢిల్లీ టీం వల్ల అయితే జాక్ ఫ్రేజర్ని యాక్షన్లో 9 కోట్లకైతే తీసుకున్నారు భయ్యా. మరి ఆ 9 కోట్లకు మన ఢిల్లీ టీంకి అయితే జాక్ ఫ్రేజర్ న్యాయం చేయలేకపోయాడు. దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్యా. ఓపెనర్గా వచ్చి చెత్త అంటే చెత్త పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు ఢిల్లీ టీం వాళ్ళు ఎందుకు తీసుకున్నారా అని అనుకున్నారు భయ్యా. తీసుకున్న తర్వాత అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేసి చూపెట్టాడు. మరి ఇతనైతే 2026కి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఈ ఇద్దరు ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తుంది. మరి ఇద్దరు ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం భయ్యా. మరి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్లో మొదటి ప్లేయర్ అయితే ఫిన్ ఎలెన్ అయితే 2021లో ఆర్సీబీ టీంకి అయితే ఆడాడు భయ్యా. కానీ ఎక్కువ మ్యాచెస్ అయితే ప్లే చేయలేడు ఆర్సీబీ టీంకి. మరి తన క్రికెట్ కెరియర్లో చూసుకుంటే కనుక తను చేసిన పరుగులు ఎన్ని ఉన్నాయంటే వన్డేలలో 19 మ్యాచ్లు ఆడాడు. ఆ 19 మ్యాచ్లలో ఫిన్ ఎలెన్ అయితే 533 పరుగులు చేశాడు. ఇక 5 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ ఏమో 96 పరుగులు అయితే చేశాడు భయ్యా. మరి ఫిన్ ఎలెన్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు వన్డేలలో. ఇక T20 విషయానికి వస్తే కనుక T20లో 32 మ్యాచ్లు అయితే ఆడాడు. ఆ 32 మ్యాచ్లలో ఫిన్ ఎలెన్ అయితే 739 పరుగులు చేశాడు. ఒక సెంచరీ ఉంది, 3 హాఫ్ సెంచరీ అయితే ఉన్నాయి భయ్యా. మరి T20లో కూడా ఫిన్ ఎలెన్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. మరి ఇతన్ని అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే టార్గెట్ చేస్తుంది భయ్యా 2026 ఐపీఎల్కి. మరి ఇలాంటి ప్లేయర్ని అయితే మంచిగానే టార్గెట్ చేస్తుంది మన ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఇతను అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేశాడు. డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. మరి ఇలాంటి ప్లేయర్ని టార్గెట్ చేసినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ని మెచ్చుకోక తప్పదు భయ్యా. మరి ఇలాంటి ప్లేయర్ని ఇంకో ప్లేయర్ని కూడా టార్గెట్ చేస్తుంది. అతనే మన జానీ బెస్ట్రో కూడా ముంబై ఇండియన్స్ టీంకి 2025 ఐపీఎల్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. కేవలం 2 మ్యాచ్లు ఆడాడు, కానీ ఆ 2 మ్యాచ్లలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మన జానీ బెస్ట్రో. మరి జానీ బెస్ట్రోని కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే టార్గెట్ చేస్తుంది భయ్యా. మరి ఇతన్ని తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే మన ఫిన్ ఎలెన్ని తీసుకుంటే బాగుంటుందా? మీరే కింద కామెంట్ చేసి చెప్పండి భయ్యా. మరి ఫిన్ ఎలెన్ అయితే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. మరి జానీ బెస్ట్రో పవర్ కూడా తెలిసిందే భయ్యా. బాల్ టచ్ అయిందా ఇక గాల్లోకే. మరి ఈ 2 ప్లేయర్స్లలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో మీరే కింద కామెంట్ చేయండి. ఫిన్ ఎలెన్ ఫిట్నెస్ కూడా బాగానే ఉంది. మరి ఇద్దరు ప్లేయర్స్లలో ఎవరిని తీసుకున్నా ఏమి కాదు. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే బాగానే టార్గెట్ చేసింది ఇద్దరు ప్లేయర్స్ని. ఢిల్లీ టీం రిలీజ్ చేయబోయే ఇంకో ప్లేయర్ వచ్చేసి హ్యారీ బ్రూక్ అని అయితే యాక్షన్లో 6.24 crores అయితే తీసుకుంది భయ్యా ఢిల్లీ టీము. మరి ఢిల్లీ టీంలో అసలు మ్యాచెస్ ఆడలేడు హ్యారీ బ్రూక్. మరి హ్యారీ బ్రూక్ అయితే గత కొన్ని టీంలకు వెళ్ళాడు, కానీ ఆ టీంలలో కూడా వరస్ట్ పర్ఫార్మెన్సే చేశాడు భయ్యా. ఎస్ఆర్హెచ్లో కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ లేదు. మరి హ్యారీ బ్రూక్ ఎందుకు ఆడట్లేదు నాకైతే అర్థమవుతలే. మరి అలాంటి హ్యారీ బ్రూక్ని కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి సిమ్రాన్ హిట్మ్యాన్ అయితే టార్గెట్ చేస్తుంది భయ్యా. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సిమ్రాన్ హిట్మ్యాన్ రాజస్థాన్ రాయల్స్తో పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి మన సిమ్రాన్ హిట్మ్యాన్ని కూడా రిలీజ్ చేస్తుంది రాజస్థాన్ రాయల్స్. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే సిమ్రాన్ హిట్మ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో బాగానే ఆడతాడు, కానీ రాజస్థాన్ విషయానికి వస్తే కనుక పోయినసారి లాస్ట్ వరకు తీసుకెళ్లాడు, మ్యాచెస్ అన్నీ ఓడిపోయాయి. అసలు రాజస్థాన్ కరెక్ట్గా ఆడితే కనుక మిడిల్ ఆర్డర్లో అసలు క్వాలిఫై అయిపోయేది భయ్యా. కానీ సిమ్రాన్ హిట్మ్యాన్ అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు రాజస్థాన్ రాయల్స్కి. మన రాజస్థాన్ రిలీజ్ చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ ప్లేయర్ని టార్గెట్ చేస్తుంది. మరి ఈ ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుందా లేదా మీరు కింద కామెంట్ చేయండి. ఢిల్లీ టీం అయితే మంచి మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది. ఒక సీజన్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఏంది, ఇంకో సీజన్లో ఫామ్లోకి వచ్చి పర్ఫార్మెన్స్ చేయవచ్చు. మరి మంచి మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది మన ఢిల్లీ క్యాపిటల్స్. మరి సిమ్రాన్ హిట్మ్యాన్ కూడా ఒకవేళ తీసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఫామ్లోకి రావచ్చు భయ్యా. మరి సిమ్రాన్ హిట్మ్యాన్ అయితే మిడిల్ ఆర్డర్లో విధ్వంసమే చేస్తాడు. కాకపోతే 2025 ఐపీఎల్లో అయితే ఫెయిల్ అయిపోయాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున. మరి ఢిల్లీ వాళ్ళు తీసుకుంటే కొడుతుంది భయ్యా. ఎందుకంటే సిమ్రాన్ హిట్మ్యాన్పై ఎక్కువ ఆసక్తి ఎవరు చూపట్లేదు. ఢిల్లీ టీం అయితే గట్టిగా టార్గెట్ చేస్తుంది సిమ్రాన్ హిట్మ్యాన్ని. డీసీ టీం టార్గెట్ చేయబోయే ఇంకో ప్లేయర్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ పై నిన్ననే న్యూస్లు అయితే గట్టిగా వచ్చాయి. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెన్రిచ్ క్లాసెన్ని రిలీజ్ చేస్తున్నారని. మరి ఎస్ఆర్హెచ్ టీం అయితే పెద్ద తప్పిచ్చేస్తుంది. కాబట్టి రిలీజ్లోకి వచ్చాడు కాబట్టి
మన ఢిల్లీ టీం అయితే NH+ పై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. మరి ఢిల్లీ టీం చెప్తుంది, ఇంకో టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. ఈ రెండు టీంలు అయితే బాగానే పోటీ పడుతున్నాయి మన క్లాసెన్ పై. మరి క్లాసెన్ని ట్రేడ్ చేసుకుంటుందా లేదంటే యాక్షన్లో తీసుకుంటుందా లేక ఇదైతే అర్థం అవ్వట్లేదు భయ్యా. మరి SRH టీం అయితే చాలా అనుభవిస్తుంది క్లాసెన్ని రిలీజ్ చేస్తున్నందుకు. ఈ రిపోర్ట్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మినీ యాక్షన్లో వాళ్ళ పాకెట్ మనీ కోసం NH క్లాసెన్ని రిలీజ్ చేస్తుంది వాళ్ళ పాకెట్ని పెంచుకోవడానికి. మరి క్లాసెన్ పై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. SRH టీం అయితే చాలా పెద్ద తప్పు చేస్తుంది. మరి ఢిల్లీ టీం అయితే మంచి పని చేస్తుంది. ఎందుకంటే SRH క్లాసెన్ ఎలాంటి విధ్వంసం చేస్తారో మనం చూసాము. మరి ఢిల్లీ క్యాపిటల్స్లో మిడిల్ ఆర్డర్లో ఎవరు బాగా ఆడట్లేదు కాబట్టి మన క్లాసెన్ వస్తే కనుక అద్భుతంగా సెట్ అవుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి. ఒకవేళ ఢిల్లీ వాళ్ళు తీసుకుంటే కనుక క్లాసెన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు భయ్యా. ఆ టీం కాదు ఈ టీం కాదు, ఏ టీంలో అయినా క్లాసెన్ అయితే విధ్వంసం చేస్తాడు. మరి క్లాసెన్ పై మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి భయ్యా. మరి ఢిల్లీ టీం అయితే చాలా గట్టి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది 2026 IPLకి. DC టీం టార్గెట్ చేయబోయే ఇంకో ప్లేయర్ వచ్చేసి రుథర్ఫర్డ్. ఇతని స్పెషలైజేషన్ ఏంటంటే ఇతను ఒక బ్యాటర్ భయ్యా. మరి గుజరాత్ టైటన్స్కి 2025 IPLలో అయితే ఇంపార్టెంట్ నాకైతే ఆడాడు. అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా. 13 మ్యాచ్లలో 291 పరుగులు అయితే చేశాడు మన రుథర్ఫర్డ్ని అయితే మన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే బిగ్ డిమాండ్ చేస్తున్నారు భయ్యా. ఖచ్చితంగా తీసుకున్నామని అయితే ఆసక్తి చూపుతున్నారు మన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఎందుకంటే రుథర్ఫర్డ్ పోయినసారి ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు గుజరాత్ టైటన్స్కి. చాలా మ్యాచ్లో కూడా గెలిపించాడు భయ్యా. మరి లాస్ట్లో వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఫినిషర్గా పేరెక్కితట్టే ఉన్నాడు మన రుథర్ఫర్డ్. మరి రుథర్ఫర్డ్ని కూడా మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. బిగ్ డిమాండ్ చేస్తున్నారు తీసుకుందామని. మరి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈసారి ఖచ్చితంగా మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది భయ్యా. మరి ఢిల్లీ అయితే గట్టిగా తయారవుదామని చూస్తుంది 2026 IPLకి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళు అయితే మంచి ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తున్నారు భయ్యా 2026 IPLకి. బిగ్ డిమాండ్ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ని అయితే మంచిగా పికప్ చేసుకుంటున్నారు. ఈ ప్లేయర్స్ వస్తే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది భయ్యా. మరి వీళ్ళు కూడా ఒకవేళ ఫామ్లోకి వచ్చారంటే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఢిల్లీ క్యాపిటల్స్కి. మరి ఫినిషర్స్ అయితే మంచిగా లేరు ఢిల్లీ క్యాపిటల్స్లో. మరియు మిడిల్ ఆర్డర్లో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ లేదు భయ్యా ఎవరికి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే ఈ ప్లేయర్స్ని పికప్ చేసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పోయినసారి సీజన్లో అసలుకే పర్ఫార్మెన్స్ చేయలేరు, కానీ ఈ సీజన్లో వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు భయ్యా. ఎందుకంటే ఒక సీజన్లో పర్ఫార్మెన్స్ చేయలేరు కాబట్టి ఇంకో సీజన్లో గట్టిగా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ మంచిగా పర్ఫార్మెన్స్ కూడా చేస్తారు. మరి ఈ ప్లేయర్స్ని కనుక బిగ్ డిమాండ్ చేసి తీసుకుంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ 2026 IPLకి గట్టిగా ఉంటుంది భయ్యా. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఢిల్లీ మేనేజ్మెంట్ అయితే మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి భయ్యా. మరి IPL 2026లో ఏ టీం కప్ కొడుతుందో కూడా కింద కామెంట్ చేయండి. మరి ఇంకో వీడియోతో కలుద్దాం. మరి ఏమైనా తప్పులు ఉంటే కనుక వీడియోలో క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్.